నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే నిలిపివేసి రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేయనున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రావులపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీపీపీ విధానం అమలులోకి వస్తే దస్తావేజు లేఖరుల ఉపాధికి తీవ్ర భంగం కలుగుతుందని, వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకొని దస్తావేజు లేఖరుల హక్కులు మరియు జీవనోపాధిని కాపాడాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కొవ్వూరి రామ్మోహన్ రెడ్డి, పెంటపాటి రమేష్ బాబు, కర్రి శ్రీనివాసరెడ్డి, పొలగుత్త రామారావు, రామ్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ అనగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అను నినాదంతో ఒక జీవోను రిలీజ్ చేసినారు. 396 అనే నెంబర్ గల జీవోని విడుదల చేశారు. దానివల్ల మా లేఖర్లకు జీవనోపాధికి భంగం కలుగుతున్నది కావున అది వెంటనే రద్దు చేసుకోవాలని మేము కోరుచున్నాము. దానివల్ల ప్రజలకు తక్షణమే సేవలు అందుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అదే విధానంలో సేవలు అందుతున్నాయి. కొత్తగా అందే సేవలు అంటూ ఏమీ లేవు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అదేంటిది డెస్క్ ద్వారా అదనంగా 2000 రూపాయల ఫీజు వసూలు చేసే కొత్త పద్ధతికి తెరలేపుతున్నారు. మేము ప్రజలు ఇచ్చిన ఫీజుని తీసుకుని వాళ్ళకి సత్వర సేవలు అందిస్తున్నాం. కాబట్టి మా సేవలకు భంగం కలగకుండా మాకు న్యాయం జరగాలని, ఈ జీవోని రద్దు చేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396 వలన రిజిస్ట్రేషన్ సేవలని పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి అప్పగించేటువంటి విధానం ప్రభుత్వం వారు ప్రవేశపెడుతున్నారు. దీని వలన ప్రైవేటు వారు ఈ రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించడం వలన ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ సేవలు చేస్తున్నటువంటి దస్తావేజు లేఖరులు లక్షలాది కుటుంబాలు రోడ్డును పడి వారు ఉపాధి కోల్పోతున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలు దస్తావేజు లేఖరులు, వారు పరోక్షంగా వారి మీద ఆధారపడినటువంటి డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు, వీరందరికీ కూడా ఉపాధి కోల్పోయి ఈవేళ రోడ్డును పడే పరిస్థితి వస్తుంది పీపీపీ విధానం వలన. ఈ పీపీపీ విధానంలో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ఆఫీస్కి వచ్చి పని ఒక 500 మందిని పెట్టిన 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతే. దాని పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, దస్తావేజు లేఖరుల కుటుంబాలు. కావున ప్రభుత్వం వారు పునరాలోచించి దస్తావేజు లేఖరులకి ఉపాధి కల్పించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధిని కొనసాగిస్తూ అలాగే జీవో నెంబర్ 396ని ప్రైవేట్ వారికి అప్పగించకుండా జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాం. మరియు ఈ లేఖర్లు చేసేటటువంటి కొన్ని దస్తావేజు లేఖర్లు చేసేటటువంటి ఈ సేవల్ని ఇంకా మా మీద పోని ప్రభుత్వం వారు నియంత్రణ కొనసాగించి ఆ విధంగా కనుక ఈ లైసెన్సులు అదేవిధంగా లైసెన్సులు పునరుద్ధరీకరించినట్లయితే కనుక దస్తావేజు లేఖర్ల మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. లోగడ దస్తావేజు లేఖర్లకి లైసెన్సులు ఉన్నప్పుడు ఫీజులు చెల్లించే విధానంలో కూడా జిల్లా రిజిస్ట్రార్లకి వీళ్ళకి నియంత్రణ ఉండేది. కావున పోనీ దస్తావేజు లేఖర్ల మీద పోనీ ఫీజులు అవినీతి జరిగిపోతుంది అనేటటువంటి ప్రభుత్వం భావించినట్లయితే దస్తావేజు లేఖర్లకి లైసెన్సులు మంజూరు చేసి వారికి ఈ బాధ్యతను అప్పచెప్తే కనుక ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా, వారికి కూడా అధిక వ్యయ ప్రయాసాలకి లేకుండా ఉంటుందని, దీనివలన తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మేము సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ప్రభుత్వాన్ని పునరాలోచించవలసిందిగా కోరుచు ఈ జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని సవినయంగా వినవి చేసుకుంటున్నాం.